హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమందరికీ చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జాబ్ రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో కూడా శాలరీ 25,000 పే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత 45,000 అబోవ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు TNT అనే కంపెనీలో సో మనకు జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ రోల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫుల్ టైం జాబ్ రోల్ రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ 3 months ప్రొఫెషన్ పీరియడ్ అనుకోవచ్చు, ట్రైనింగ్ పీరియడ్ అనుకోవచ్చు. సో ఇందులో మనకు $300 పర్ మంత్ అయితే పే చేస్తారు. సో మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే అప్ టు ఇక్కడ మనకు 25,000 వరకు లభించడం జరుగుతుంది. సో 3 months తర్వాత $550 నుండి $800 పర్ మంత్ అయితే శాలరీ పే చేస్తారు. అబోవ్ 45,000 శాలరీ మనకు లభించడం జరుగుతుంది. సో ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్స్ వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇందులో మనకు ఫుల్లీ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండి వర్క్ చేయొచ్చు, అంటే పర్మనెంట్గా ఇంట్లో ఉండి వర్క్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి కాంపెటేటివ్ కంపెన్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ 3 months మాత్రం ప్రొబేషన్ పీరియడ్లో $300 పర్ మంత్ ఇస్తారు. దాని తర్వాత మీ వర్క్ని రికగ్నైజ్ చేసి మీ పర్ఫార్మెన్స్ని చూసి $550 నుండి $800 వరకు మీకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో మీకు లీవ్ అలవెన్స్ కూడా ఉంటుంది. సో మంత్లీ ఇయర్లీ మీరు 31 days లీవ్ పెట్టినా కూడా, సిక్ లీవ్ కానీ ఇట్లాంటివి ఏదైనా పెట్టినా కూడా మీకు శాలరీ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి ఏం వర్క్ ఉంటుంది అని చూసుకుంటే క్వాలిఫికేషన్స్ అవన్నీ ఒక్కసారి మనం గమనిస్తే మీరు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT టెక్నికల్ డిసిప్లిన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, C++, జావా స్క్రిప్ట్లో ఏదో ఒకటి మీకు తెలిసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ల్యాప్టాప్ వర్క్ చేయడానికి వాళ్ళే పంపించడం జరుగుతుంది, ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మనకు క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే సో మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో మీ రెజ్యూమ్ని చూసి మీకు కాల్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ అసెస్మెంట్ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ 30 minutes వరకు జరుగుతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ అనేది వితిన్ 5 daysలో ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 40 minutes ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది 30 minutes అయితే ఉంటుంది. టోటల్గా మనకు టైం చూసుకుంటే 120 minutesలో మీ సెలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. బట్ మనకు టైం పడుతుంది. సో మనకు వితిన్ 5 daysలో ఇక్కడ అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ చేయాలి. దాని తర్వాత సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ 30 minutes కండక్ట్ చేస్తారు. సో మీ స్కిల్స్ అన్నీ చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి మీకు ఇక్కడ ఉండే స్కిల్స్ ఉంటే సో అప్లికేషన్ని ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్సు, సో లొకేషన్ మీరు ఎక్కడున్నారు ప్రజెంట్, నియరెస్ట్ సిటీ ఏది దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని సేవ్ చేసి సో మీరు కరెంట్లీ స్టూడెంటా లేకపోతే వర్క్ చేస్తున్నారా అనే డీటెయిల్స్ని, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని, వర్క్ ఎక్స్పీరియన్స్ని, రెజ్యూమ్ని అటాచ్ చేసి ఇక్కడ కవర్ లెటర్ని అటాచ్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఏదైతే మనకు స్కిల్స్ మెన్షన్ చేశారో అవి మీ రెజ్యూమ్లో ఉంటే మీకు ఈజీగా ఇంటర్వ్యూ కాల్ అయితే రావడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.